బర్నింగ్ టాపిక్. పెగ్గు మీద పెగ్గు డ్రింకింగ్, ఫ్లోర్లపై పూనకాలు లోడింగ్. ఎన్ని రూల్స్ ఉన్నా డోంట్ కేర్. గ్రేటర్ సిటీలో వేలం వెర్రి కల్చర్. మందుతో మజా ఏముందంటూ డ్రగ్స్ మత్తులో ముంచెత్తుతున్నాయి. ఎయి చిందే అంటూ అనైతిక వ్యవహారాలకు తెగబడుతున్నాయి. ఏ పబ్బు చూసినా గబ్బే. ఏమైంది నగరానికి? ఈ మత్తు వదిలేదెప్పుడు? డీజే హోరులో మాటలు వినిపించవు. డిమ్ లైట్ల మెరుపుల్లో ఎవరితో ఉన్నారో కనిపించరు. అదో మాయా నిలయం, నిషా వలయం. ముక్కు మొహం తెలియనోళ్లు ఒళ్ళోకొచ్చి కూర్చుంటే కరువు పట్టున్నోళ్ళకి అదో కొత్త ప్రపంచం. జేబులో నోట్లుంటే ఓకే, కార్డులో బ్యాలెన్స్ ఉంటే కేకే. ఒళ్ళు తూలుతూ ఉంటుంది, గాల్లో తేలినట్లుంటుంది. ఉంటుంది ఆళ్ళకి బానే ఉంటుంది. ఆ గబ్బు భరించలేక సభ్య సమాజమే ముక్కు మూసుకుంటోంది. బడా బాబుల సరదా, గలీజు పనులకు పరదా. డీజే మూతలో బిల్లు డబుల్. అడుగు పెడితే ఎన్నో ట్రబుల్స్. పుల గబ్బు చూడు, చెవులకు చిల్లులు పడాల్సిందే. ఆ మిరుమిట్లు భరించలేక కళ్ళు మత్తుగా వాలిపోవాల్సిందే. మందుకెట్టేందుకు బారుకు వెళ్తే కేవలం మత్తే. కానీ బౌన్సర్ల నిఘాలో నడిచే డాన్సింగ్ పబ్బుల్లో తోం తోం తోం, తకదిమి తోం తోం తోం. మహానగరంలో మాయగాళ్లు, మోసగాళ్లెందరో ఉండొచ్చు. కానీ ఈ పబ్బుల వెనక మాయ కాదు, మహామాయ. బార్ల పెగ్గు పప్పుకొచ్చేసరికి 3-4 రెట్లవుతుంది. బుస్సుమని పొంగే బీరు పర్సు నుంచి కనీసం ఓ పెద్ద నోటు లాగేస్తుంది. అమృతమేవన్నా కలుపుతారా అంతేసి తీసుకోవడానికంటారా? మరి ముక్కు మొహం తెలియని అమ్మాయిలు ఊరికే వచ్చి ముచ్చట్లు చెప్తారా ఏంటి? ఫ్లోరింగ్ అద్దిరేటట్టు టైం పాస్ కోసం డాన్సులేస్తారా ఏంటి? హైదరాబాద్ లో పబ్ అంటే అదే మరి. మొన్ననే హైదరాబాద్ బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో టాస్ పబ్ పై రైడ్ చేశారు టాస్క్ ఫోర్స్ పోలీసులు. మొత్తం 140 మందిని అదుపులోకి తీసుకున్నారు. వారిలో 42 మంది యువతులు. సరదాగా గడిపేందుకు కొందరు, సరదా పడి వచ్చే వాళ్లని మత్తులో ముంచేందుకు మరికొందరు. ఇది వాళ్ళ బ్యాక్గ్రౌండ్. కవ్విస్తూ డాన్సులేస్తూ ఉంటే తాగినోళ్లకు తాగినంత, ఊగినోళ్లకు ఊగినంత. ఎక్కింది దిగాక గానీ తెలీదు పర్సు ఖాళీ అయిందన్న విషయం. సింగిల్ గా వెళ్తే చాలు, లోపల కావలసినంత కంపెనీ. మొహమాటాలేవీ ఉండవసలు. అడిగి మరీ పక్కన కూర్చుంటారు. పెగ్గు పూర్తి కాకముందే చిటికలేసి ఆర్డర్లిచ్చేస్తూ ఉంటారు. అదో రకం సేల్స్ ప్రమోషన్. ఎంత తాపిస్తే అంత లాభం. అసాంఘిక కార్యకలాపాలకు, అనైతిక వ్యవహారాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిపోయాయి రాజధాని నగరంలోని పబ్బులు. కొందరు పర్మిషన్లు తీసుకొని పబ్బును తెరిచినా లోపల రూల్స్ గీల్స్ జాంతానై. ఇంకొందరేమో బార్లనే పబ్బులుగా మార్చేస్తున్నారు. ఎప్పుడన్నా పోలీస్ రైడ్ జరిగితే 2 రోజులు సైలెంట్ గా ఉంటారు. మళ్లీ మామూలే. ఉద్యోగాల పేరుతో యువతులను ట్రాప్ చేస్తున్నాయి పబ్ల యాజమాన్యాలు. వీకెండ్ లో వారికి స్పెషల్ ఆఫర్లు ఇస్తున్నాయి. కస్టమర్లకు వారితో ఎక్కువ బిల్లు లేయిస్తూ సొమ్ము దండుకుంటున్నాయి. పబ్బులో బిల్లు గురించి బయటెక్కడా చెప్పుకోలేరన్న వీక్నెస్ ని క్యాష్ చేసుకుంటున్నారు నిర్వాహకులు. సొమ్ములకు ఆశపడే ఆ అభాగిన్ల తప్పేముంది? ఇది పబ్ ఓనర్ల అత్యాశ. కొందరి ఆర్థిక అవసరాల్ని ఇలా కూడా క్యాష్ చేసుకుంటున్నాయి పబ్బులు. సంసారాల్లో చిచ్చు పెట్టేలా ఉన్నాయి పబ్బుల్లో నడుస్తున్న దందాలు. కొంతమంది యువతుల ఉపాధికి, పాకెట్ మనీకి కేర్ ఆఫ్ గా మారిపోతున్నాయి అవి. సూటు బూట్లు, డ్రెస్ కోడ్లతో ఖరీదైన కార్లొచ్చి ఆగే పబ్బులే కాదు, మిడిల్ క్లాస్ టార్గెట్ గా కూడా నడుస్తున్నాయి కొన్ని పబ్బులు. ఇల్లు గడవని యువతులకు ఈజీ మనీ కోసం వెంపర్లాడే వారిని ట్రాప్ చేస్తున్నాయి అలాంటి పబ్స్. కస్టమర్లను ఆకట్టుకోవడానికి నిర్వాహకులే ఇలాంటి అసాంఘిక కార్యకలాపాలకు తెరతీస్తున్నారు. పెగ్గులు, డాన్సులతోనే ఆగడం లేదు పబ్బుల గబ్బు. దాడులు, లైంగిక వేధింపులకు అవి అడ్డాలవుతున్నాయి. 2 ఏళ్ల క్రితం అమ్నీషియా పబ్ సాక్షిగా జరిగిన దారుణాన్ని మర్చిపోలేదెవ్వరు. కాసులొస్తే చాలని కళ్ళు మూసుకొని మైనర్లకు తలుపులు బార్లా తెరిచిందా పబ్బు. ఒళ్ళు తెలియకుండా తాగేసి తమతో వచ్చిన అమ్మాయిని బయటికి తీసుకొచ్చి లైంగిక దాడికి దిగారు ఫ్రెండ్స్. తర్వాత అదే పబ్బు బయట వదిలేసి వెళ్లిపోయారు. ఈ వ్యవహారంపై న్యాయస్థానం కూడా సీరియస్ అవడంతో మైనర్లకు అనుమతి లేదు అంటూ పబ్బుల బయట కొన్నాళ్ల పాటు బోర్డులు. ఆ ఇన్సిడెంట్ మర్చిపోగానే పబ్బుల కాడ మళ్లీ మామూలే. ఇక పబ్బుల్లో గొడవలు, దాడులతో
అప్పుడప్పుడు జరిగే న్యూసెన్స్ మరో రేంజ్ లో ఉంటుంది. ఫిల్మ్ నగర్ మూన్ షైన్ పబ్బులో ఆ మధ్య యువతులతో అసభ్యంగా ప్రవర్తించారు. అది రోడ్డెక్కి 2 వర్గాల మధ్య గొడవలో కొందరు గాయపడ్డారు. రాయదుర్గం పిఎస్ పరిధిలోని పబ్బులో గొడవ కత్తిపోట్ల దాకా వెళ్ళింది. గచ్చిబౌలిలో రీసెంట్ గా కస్టమర్స్ పబ్బు స్టాఫ్ మధ్య ఫైటింగ్ జరిగింది. రోజు ఏదో ఒక సంఘటన జరుగుతూనే ఉంది. సింగిల్ గా దొరికితే బౌన్సర్లు ప్రతాపం చూపుతారు. పబ్బుకొచ్చింది గుంపైతే స్టాఫ్ టార్గెట్ అవుతారు. మిగతాదంతా సేమ్ టు సేమ్. సో 21 కింద ఉన్న వాళ్ళకి ఎవరు కూడా లిక్కర్ ఇవ్వద్దు అండ్ వాళ్ళని పబ్ లోపల కూడా అలో చేయవద్దు. సో పేరెంట్స్ కూడా దీని మీద నిఘా పెట్టాలి. నైట్ టైం చాలా లేట్గా రావడము, లేదంటే వాళ్ళకి వెహికల్స్ ఇవ్వడము, ఈవెన్ మైనర్స్కి వెహికల్స్ ఇస్తే పేరెంట్స్ కూడా వాళ్ళది కూడా రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. డీజే మోత ఆనడం లేదు, జిగేల్ జిగేల్ లైట్లు చాలడం లేదు. పూనకాలొచ్చినట్లు డాన్స్ లేస్తున్నా ఇంకా ఏదో కావాలని కస్టమర్లు కోరుకుంటూ ఉంటే పబ్బులు కూడా కొత్త కొత్త ప్రయోగాలు చేస్తున్నాయి. జూబ్లీహిల్స్ లో వెరైటీ పబ్బు నడిపిస్తున్న ఓ నిర్వాహకుడిని ఆ మధ్య పోలీసులు అరెస్ట్ చేశారు. జూబ్లీహిల్స్ జీరో పబ్ లో రొటీన్ కి భిన్నంగా కొండ చిలువలు, తొండలు, పిల్లులు, కుక్కలను పెట్టేశాడు ఓనర్. హ్యాంగ్ ఓవర్ లో కొండ చిలువల్ని చేతుల్లోకి తీసుకొని ఒంటికి చుట్టేసుకొని మామూలుగా లేదు ఆ పబ్ మేనేజ్మెంట్ చేసిన సెటప్. దొరికితేనే దొంగలన్నట్లుంది పబ్ నిర్వాహకుల తీరు. మిగతా పబ్బులేమన్నా సాంప్రదాయబద్ధంగా నడుస్తున్నాయా అంటే అదేమీ లేదు. ఎవరి పైత్యం వాళ్ళదే. అప్పుడప్పుడు పోలీస్ రైడ్స్ అయినప్పుడు ఆ జోష్ అంతా కాసేపు దిగిపోతుంది అంతే. పబ్ అంటే పిల్లలకు తెలియదు. ఇలాంటి చోట్లలో పెట్టి మిడిల్ క్లాస్ పీపుల్లకు కూడా అసలు పబ్ అంటే ఏంటి, ఇంత జనాలు వస్తుండ్రు ఏంటి అనేది ఒకటి అనవసరంగా క్రియేట్ చేసిండ్రు. ఉన్న పబ్బులన్నీ కూడా జూబ్లీహిల్స్ ఉన్నాయి. జూబ్లీహిల్స్లో ఎందుకు ఉన్నాయి? జూబ్లీహిల్స్లో హై లెవెల్ పీపుల్స్ ఉంటారు, ప్లస్ ఐటీ సెగ్మెంట్ మొత్తం ఇక్కడే ఉంది. సో ఆ పిల్లల్ని అట్రాక్ట్ చేయడానికి అని చెప్పేసి మొత్తం పబ్స్ అన్నీ కూడా ఇక్కడే పెట్టేసి పబ్స్ నడుస్తున్నాయంటే పర్లేదు, దానిలో డ్రగ్స్, పబ్సే తప్పు, దానిలో పైనుంచే డ్రగ్స్. మందు మగువ దగ్గరే ఆగడం లేదు పబ్బులు. సమాజానికే ప్రమాదకరమైన మాదక ద్రవ్యాల్ని కూడా పరిచయం చేస్తున్నాయి. లిక్కర్ కిక్కు సరిపోదనుకున్న వారి చేతుల్లో డ్రగ్స్ పెడుతున్నాయి. వారు ఆ మత్తులోంచి బయటపడకుండా చూస్తున్నాయి. ఈ మధ్య ఎక్సైజ్ శాఖ దాడుల్లో సంచలన విషయాలు బయటపడుతున్నాయి. జల్సాలకు అలవాటు పడిన యువతను ఆకర్షిస్తూ గలీజ్ దందా నడుపుతున్నాయి నగరంలోని కొన్ని పబ్బులు. డ్రగ్స్ సరఫరాకు, వాటి వ్యసనపరులకు కేంద్రంగా మారుతున్నాయి. డ్రగ్స్ కస్టమర్లు, పెడ్లర్లు తరచూ పబ్బుల్లో దొరుకుతున్నారు. డ్రగ్స్, గంజాయి కోరుకునే వారి కోసమే స్పెషల్ పార్టీ అరేంజ్ చేసింది ఖాసాగూడలోని ది కేవ్ పబ్. అధికారుల దాడుల్లో డ్రగ్స్ వాడిన 24 మంది దొరికిపోయారు. అందులో 3 డీజేలున్నారు. పబ్బుల్లో పనిచేసే డీజేలు ఇతర రాష్ట్రాల నుంచి డ్రగ్స్ తీసుకొస్తున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. హైదరాబాద్ మహానగరంలో 100 దాకా పబ్బులున్నాయి. దీంతో డీజేలకు డిమాండ్ ఉంది. వేరువేరు రాష్ట్రాల్లో పనిచేసే డీజేలకు పబ్బుల నిర్వాహకులతో పాటు దేశవ్యాప్తంగా ఈవెంట్ ఆర్గనైజర్లతో ఉన్న సంబంధాలు డ్రగ్స్ కి లైన్ క్లియర్ చేస్తున్నాయన్న అనుమానాలున్నాయి. ఈవెంట్లలో భాగంగా వేరువేరు నగరాలకు వెళ్లే డీజేల్లో కొందరు పబ్బుల్లో పరిచయం అయ్యే వారికి డ్రగ్స్ తీసుకొచ్చి అమ్ముతున్నారు. వీకెండ్ లో రిలాక్స్ అయ్యేందుకు పబ్బుల్లోకి ఎంట్రీ ఇస్తున్న వారు అడ్డంగా బుక్ అయిపోతున్నారు. లోపల ఎలా ఉంటుందో చూడాలన్న కుతూహలంతో చాలా మంది ఎంట్రీ ఫీజు కట్టి మరీ పబ్బులకు వెళ్తున్నారు. తాగినా, ఊగినా, చిందులేసినా, చిలిపిగా టచ్ చేసినా నో అనేవాళ్లుండరు. అందుకే పబ్ల చుట్టూ తిరుగుతోంది హైదరాబాద్ యూత్. సిటీ అన్నాక కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. కానీ విలువలకు పాతరేస్తే, మత్తులో మానవ బాంబుల్లో ప్రాణాలు తీసేస్తేనే సమాజానికి ప్రమాదకరం, అందరికీ అభ్యంతరకరం. మన ఆనందం ఇతరుల ప్రైవసీకి భంగం కలిగించకూడదు. మన సరదా మరెవరికి ప్రాణాంతకం కాకూడదు. డ్రగ్స్ కల్చర్ నుంచి డ్రంక్ అండ్ డ్రైవ్ల దాకా ఎక్కడ ఏం జరిగినా పబ్బు గబ్బు కారణమవుతోంది. అందుకే న్యాయస్థానాలు ఒక్కోసారి ఘాటుగా స్పందిస్తున్నాయి. అధికార యంత్రాంగానికి చీవాట్లు పెడుతున్నాయి. మహానగరంలో ట్రాక్ తప్పిన పబ్బులపై ఖాకీలు కొరడా జులిపిస్తారా? కుర్రాళ్ళు, కొవ్వెక్కున్నోళ్ళు, మందులో తూలుతున్న బళ్ళు, డబ్బుంటే రోడ్ల మీద పడతారా?
పబ్బులకు రూల్స్ వర్తించవా? హైకోర్టు ప్రశ్నలకు బదులేది? ఏ వ్యవహారమైనా శృతి మించి రాగాన పడితే న్యాయస్థానాలు జోక్యం చేసుకుంటాయి. పబ్బుల విషయంలోనూ ఇదే జరిగింది. హైదరాబాద్లో గబ్బు రేపుతున్న పబ్బుల వ్యవహారాన్ని చూసి చిర్రెత్తుకొచ్చిన తెలంగాణ హైకోర్టు ఘాటు కామెంట్లు చేసింది. పబ్బులకు వెంటనే కళ్ళెం వేయాలని పోలీసుల్ని ఆదేశించింది. హైదరాబాద్ పబ్ల తీరుపై హైకోర్టు సీరియస్ అయింది. పబ్లకొచ్చే కస్టమర్ల వ్యవహార శైలిపై ఆగ్రహం వ్యక్తం చేసింది. బడాబాబులు సంపాదిస్తూ ఉంటే వాళ్ళ పిల్లలు పబ్బుల దగ్గర హంగామా చేస్తున్నారని ఘాటు వ్యాఖ్యలు చేశారు జస్టిస్ విజయ్ సేన్. ఒళ్ళు తెలియకుండా ర్యాష్ డ్రైవింగ్లు చేస్తూ సంపన్నుల పిల్లలు యాక్సిడెంట్లు చేస్తున్నారన్నారు న్యాయమూర్తి. జూబ్లీహిల్స్, బంజారా హిల్స్ లోనే 60 దాకా పబ్బులున్నాయన్నారు జస్టిస్. పబ్ల వల్ల రోడ్ నంబర్ 12, రోడ్ నంబర్ 36 లో రోజుకో ప్రమాదం జరుగుతోందని జస్టిస్ విజయ్ సేన్ వ్యాఖ్యానించారు. పబ్బుల దగ్గర ప్రత్యేక డ్రైవ్లు పెట్టాలని, పబ్లు కూడా నిబంధనలు పాటించాలని జస్టిస్ విజయ్ సేన్ ఆదేశించారు. జన్వాడ ఫామ్ హౌస్ పార్టీ కేసు విచారణ సందర్భంగా వచ్చిన ఏఏజీతో పబ్బులపై కీలక వ్యాఖ్యలు చేశారు న్యాయమూర్తి. పబ్బుల విషయంలో ఎందుకు ఇలా జరుగుతోందని అడిషనల్ అడ్వకేట్ జనరల్ ని న్యాయమూర్తి ప్రశ్నించారు. ప్రమాదాలను నివారించేందుకు పబ్బుల బయట స్పెషల్ డ్రైవ్లు నిర్వహించాలని, పబ్లకు మరిన్ని నిబంధనలు విధించాలని ఏఏజీకి సూచించారు హైకోర్టు జస్టిస్ విజయ్ సేన్. పబ్బుల గలీజు వ్యవహారాలపై పబ్లిక్ నుంచి ఎప్పటినుంచో కంప్లైంట్స్ ఉన్నాయి. ఇప్పుడు న్యాయమూర్తి పబ్లపై సీరియస్ గా స్పందించడంతో యాక్షన్లోకి దిగింది పోలీస్ డిపార్ట్మెంట్. రూల్స్ చాలా ఉన్నాయి, కానీ పబ్బులు డాన్స్ ఫ్లోర్ల మీదే వాటిని తొక్కేస్తున్నాయి. పోలీసులు హెచ్చరించినప్పుడో, పిలిచి మీటింగ్ పెట్టినప్పుడో అలాగలాగే అని తలూపుతారు. పబ్బు తలుపులు తెరిస్తే మళ్లీ గబ్బే. కాసులు కురిపించే కస్టమర్ల మనోభావాలు దెబ్బతినకుండా చూసుకోవాలి కదా. అందుకే తాకి తందనాలాడినా, రోడ్డెక్కి చిందులేసినా పట్టనట్లే ఉంటున్నాయి పబ్బుల యాజమాన్యాలు. ఇక వచ్చిపోయే మనుషులు, వాహనాలతో పబ్బుల పరిసరాల్లో మామూలుగా ఉండడం లేదు న్యూసెన్స్. గతంలో కూడా న్యాయస్థానం పబ్బుల విషయంలో స్పందించింది. నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న పబ్స్ పై హైకోర్టు అసహనం వ్యక్తం చేసింది. జూబ్లీహిల్స్ పబ్స్ లో రాత్రి 10 తర్వాత ఎలాంటి సౌండ్ ఉండకూడదని హైకోర్టు అప్పట్లో ఆదేశించింది. సిటీ పోలీస్ యాక్ట్, నాయిస్ పొల్యూషన్ రెగ్యులేషన్ ప్రకారం నిర్దేశిత లిమిట్ వరకే లౌడ్ స్పీకర్లకు న్యాయస్థానం అనుమతిచ్చింది. జూబ్లీహిల్స్ పబ్స్ న్యూసెన్స్ పై 2 ఏళ్ల తర్వాత మళ్లీ న్యాయస్థానం అసహనం వ్యక్తం చేసింది. అంటే పబ్స్ తీరు తెన్నులు ఏమీ మారడం లేదన్నమాట. చెప్పాలంటే ఈ 2 ఏళ్ల కాలంలో ఇంకాస్త భ్రష్టు పట్టాయి. పబ్స్ ఎలాంటి చోట్ల నిర్వహించాలి అనే విషయంపై సుప్రీంకోర్టు గతంలో స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేసింది. కానీ వాటిని పట్టించుకునేవారు లేరు. స్కూళ్లు, ఆలయాలకు 100 మీటర్ల పరిధిలో పబ్స్ కి పర్మిషన్ లేదు. హైదరాబాద్ లో ప్రముఖుల నివాసం ఉండే జూబ్లీహిల్స్, బంజారా హిల్స్ లాంటి చోటే పబ్స్ అరాచకంగా మారిపోయాయంటే కాస్త దూరంగా ఉన్న చోట ఇంకెలా రెచ్చిపోతున్నాయో అర్థమవుతుంది. సాఫ్ట్వేర్ కంపెనీలున్న మాదాపూర్, గచ్చిబౌలిలో వెర్రి తలలేస్తోంది పబ్ కల్చర్. డీజే పార్టీలు, పబ్లు, రేవ్ పార్టీలు సిటీ లైఫ్ లో భాగమైపోతున్నాయి. రూల్స్ ప్రకారమైతే రాత్రి 12 కల్లా పబ్స్ క్లోజ్ కావాలి. కానీ కొన్ని పబ్స్ తెల్లారేదాకా జాగారం చేస్తున్నాయి. హైటెక్ సిటీలోని ఓ పబ్ కి రౌండ్ ది క్లాక్ పర్మిషన్ ఉంది. అయితే ఇన్ హౌస్ కి పరిమితం కాకుండా బయట నుంచి వచ్చే కస్టమర్లకి కూడా తెల్లారేదాకా తలుపులు తెరిచి పెడుతోందన్న ఆరోపణలున్నాయి. పబ్బల నుంచి బయటకొచ్చాక బుద్ధిమంతుల్లా పైగుండి పెట్టుకుని వెళ్లిపోరుగా. రోడ్ల మీద న్యూసెన్స్ చేస్తూ బ్రేక్ ఎక్కడుందో చూసుకోకుండా యాక్సిలరేటర్ తొక్కేస్తూ ప్రజల జీవితాలతో చెలగాటమాడుతున్నారు కేర్ ఆఫ్ బడాబాబులు. టాస్క్ ఫోర్స్, ఎస్ఓటీ, నార్కోటిక్స్ బృందాల దాడుల్లో పబ్బుల దందాలు బయటపడుతున్నాయి. పబ్బుల్లో తాగినంతసేపు తాగి మద్యం బాటిళ్లతో అర్ధరాత్రి తర్వాత రోడ్డెక్కుతున్నారు. ఒళ్ళు తెలియని వేగంతో కొన్నిసార్లు ప్రమాదాలకు కారణమవుతున్నారు. ఈ ఏడాది సెప్టెంబర్ నెల దాకా 43,889 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదయ్యాయి. అందులో 41,491 మందిని కోర్టుల్లో హాజరుపరిస్తే
3,199 మందికి జైలు శిక్ష పడింది. 200 మంది డ్రైవింగ్ లైసెన్స్లు రద్దయ్యాయి. ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులన్నీ పప్పుల తాలూకే కాకపోవచ్చు, కానీ తిలా పాపం తలా పెడకడన్నట్లే పీకల్లోతు తాపించి మందు బాంబులను జనంపైకి విసరడంలో తమ వంతు పాత్రని దిగ్విజయంగా పోషిస్తున్నాయి గబ్బు పట్టిన పబ్బులు. మనకు పబ్లిక్కి ఎట్లా మనము ఎటువంటి ఇబ్బంది కాకుండా, ఇన్కన్వీనియన్స్ కాకుండా, అట్లనే యాక్సిడెంట్స్ తగ్గించడానికి ఏమేమి మెజర్స్ తీసుకోవాలి ఇవన్నీ కూడా డిస్కస్ చేసి ఒక ప్రాపర్ పాలసీ ద్వారా మనం ముందుకు వెళ్ళాలి అని అనుకుంటున్నాం. వాస్తవానికి కమర్షియల్ ఏరియాలకే పరిమితం కావాల్సిన పబ్లు రెసిడెన్షియల్ ఏరియాల్లోకి వచ్చేశాయి. ఎక్కడ పడితే అక్కడ మోత మోగించేస్తున్నాయి. రెస్టారెంట్లు బార్లైపోతున్నాయి. తొండ ముదిరి ఊసరు వెళ్ళైనట్లు కొన్ని బార్లు పబ్బులుగా మారిపోతున్నాయి. వద్దు వద్దంటున్నా వాకింగ్ డిస్టెన్స్ లోకి పబ్స్ రావడానికి కారణం కొత్త కస్టమర్ల హంటింగ్. కుర్రాళ్లకు అందుబాటులో ఉంటే గిరాకీ బాగుంటుందనే దురాశ. దగ్గరలో పబ్ ఉంటే కాస్త టైం దొరికినా దూరిపోతారని. విశ్వనగరంగా వెలుగుతున్న హైదరాబాద్ లో నోళ్లు కుట్టేసుకొని కాళ్ళు చేతులు కట్టేసుకొని బతకలేరుగా. అలా బతకాలని కూడా కోరుకోకూడదు. ఇంత మహానగరంలో కోరుకున్న వారికి కాస్తంత కళాపోషణ లేకపోతే ఏం బాగుంటుంది? కానీ మన ఎంజాయ్మెంట్ సొసైటీకి సమస్యగా మారకూడదు. ఎవరి వ్యక్తిగత జీవితాన్ని ఇబ్బంది పెట్టేలా ఉండకూడదు. ఆ స్పృహ లేకపోబట్టే పబ్బులు ఇలా గబ్బు పట్టిపోతున్నాయి. అతి సర్వత్రా వర్జయేత్. బార్లైనా పబ్బులైనా రూల్స్ పాటించకపోతే తలకెక్కిన మత్తు ఎన్ని అరాచకాలన్నా చేస్తుంది. మితిమీరిన స్వేచ్ఛ మనోవికారంగా మారుతుంది. మరి ఇప్పటికైనా పబ్స్ మత్తును పోలీసులు వదిలిస్తారా?